ఏవే నన్నే ఒళ్ళు హోనమయ్యేలా కొడతావే? ఈ రోజుతో నువ్వు అయిపోయావే. నిన్ను చంపి మొన్న మీ బాబు క్రియేట్ చేసిన దొంగ మీదే నెట్టేస్తాను. కరెక్ట్. ఈసారి ఏకంగా నాకు చెప్పకుండా చంపడానికి ప్లాన్ చేస్తుందన్నమాట. చెప్తాను ఈ సంగతి. మహేష్, మొన్న మన ఇంటికి వచ్చిన దొంగ మళ్ళీ ఇంట్లోకి దూరా. అవునా? ఎలాగైనా ఎలాగైనా వాడిని పట్టుకోవాలి. ఈ రోజు వాడు ఫినిష్ బావా. సరే తాత.
వస్తున్నా ఎత్తు బాబు. గట్టికి పట్టుకో బాబు. గట్టికి పట్టుకో బా. పదబా. దానికి దొరికా. ఇక్కడ కూర్చోబెట్టు బావా. ఎరా మొన్న అంటే తప్పించుకున్నావు, ఇప్పుడు ఎక్కడికి వెళ్తావురా? బావా కొట్టు బావా. చేతులు రావట్లేదు మహేష్. అయితే ఉండు బావా, కర్ర తీసుకొస్తాను. ఇదిగో బావా కర్ర, కొట్టు. నువ్వే కొట్టు. ఓకే. ఏమైంది? దొంగ మావయ్య గారు. ఏడి ఎక్కడ? ఆ రోజు మన ఇంట్లోకి వచ్చాడే, సిస్టర్ కి రివాల్వర్ గురిపెట్టి చంపబోయాడే, వాడే వీడు. రాస్కల్ ఎందుకు దిగించాడు? బాబు కర్రీ ఇక్కడ. కర్రీ ఇదిగోండి మావయ్య. వీణి బాగా కొట్టండి మావయ్య. కొళ్ళ పొడిస్తే కొట్టు. అంతే మావయ్య. కొళ్ళ పొడిస్తే అంతే. అలా కొట్టండి. కొళ్ళ పొడవాలి. కాళ్ళు బాగా చితక్కొట్టండి. కొట్టండి. నాన్నగారు వీడికి మనీలా దొరికిందా? అలాగే. బాగా చితక్కొట్టండి. కొట్టండి. భుజం ఇప్పుడు. ఆ, నువ్వు కొట్టు. ఇటు ఇవ్వండి. చావు. కొట్టు. చావు. కొట్టు. దొంగతనానికి వస్తావా? ఆగండి, 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 ఆగండి. ఏమైంది? ఏంటి గొడవ? గొడవ కాదు సిస్టర్, దొంగ. దొంగ? అవును సిస్టర్, ఆ రోజు మన ఇంట్లో చొరబడి నీకు రివాల్వర్ గురిపెట్టి చంపబోయాడే, వాడు మళ్ళీ వచ్చాడు. కొట్టు. కాల్ చేయలేరు. మామగారు, మామగారు ఆగండి. ముందా ముసుగు తీయండి, పోలీసులకు అప్పచెప్దాం. అంతేనంటావా? పోలీసులు ఎందుకురా, మనమే పోద్దాం. మామగారు ఆగండి. ఎందుకులే, చస్తాడేమో. అయ్యో, రే చచ్చేట్టున్నారా, ముందు ముసుగు తీయండి తీయండి. తీ బావా. ఓర్ నాయనో. అక్క అక్క. వదినా? అమ్మ సింధురా, వదిన గారు. ఒళ్ళు బాయి కొట్టారు కదరా. అయ్యో, వదిన గారు ఏంటిది? ఏమైందక్క నీకు? సారీ వదిన గారు, మీరు అనుకోలేదు, అనవసరంగా కొట్టాను. ఎవరు ఏంటో చూసుకోక్కర్లేదా?
అబ్బా! ఇలా బుక్ అయిపోయింది బాబు. ఆ! 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 అబ్బా! నువ్వేంటమ్మా అయ్యో! ఇలా ముసుగేసుకుని అర్ధరాత్రి పూట అది అది నాన్నగారు నాకు చాలా జ్వరం. చలి జ్వరమా? అయ్యో నీళ్ళ కోసమని బయటికి వచ్చాను, అయ్యయ్యో అందుకే ఇలా దుప్పటి కప్పుకున్నాను. నీళ్లు కావాలంటే హాల్లోకి రావాలి, కిచెన్ లోకి వెళ్ళాలి. ఇలా తులసి గదిలోకి ఎందుకు వెళ్ళావు? అంటే పక్కనే కదా, కింద వరకు నడిచి ఓపిక లేదే. తులసి గదిలో వాటర్ బాటిల్ తీసుకుందామని మరేదాని మమ్మ కాస్త అయితే ఎంత ప్రమాదం జరిగిపోయింది. నేనే కొట్టాను దుర్మార్గుడిని. అబ్బా! అయ్యో వదిన గారు, ముందు మీరు లేవండి, లేవండి. అమ్మా 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 ఓకే, ఓకే. దెబ్బలు పెద్దగా ఏమీ తగలలేదు కదా వదిన గారు. తగలకపోవడం ఏంట్రో, ప్రాణం పోతేను. అబ్బే ఏం తగలేదు. అయితే మీరు చేసింది కరెక్టేలే. ఇలాగే అలర్ట్ గా ఉండాలి. వదిన గారు, అమృతాంజలి ఏమైనా రాయమంటారా? వద్దమ్మా, వద్దు. నాకేమైందని ఏం కాలేదు. ఐఎమ్ ఫైన్. వదిన గారు, మీరా అక్కని తీసుకెళ్ళి పైన పడుకో. అలాగే నాన్నగారు. ఒరే వాసు, డాక్టర్ని పిలిపించి వెంటనే చలి జ్వరం ఏంట్రా? ఎన్ని దెబ్బలు తగిలినాయో బిడ్డకి. అయ్యో వద్దమ్మా, నేను వెళ్తానులే. మీరు వెళ్ళి పడుకోండి, పడుకోండి. అమ్మా, అమ్మా జాగ్రత్త అమ్మా. జాగ్రత్త. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి. సో సారీ వదిన గారు. పర్లేదమ్మా, వెళ్ళు, పడుకో. మీరు వెళ్ళండి, అందరూ వెళ్ళండి. నేను లోపలికి వెళ్తాను. సరే అందరూ మీరు కూడా వెళ్ళండి. ఒరేయ్, అయ్యో మేడం, మీరు ఏరా, నాకు దొంగకి తేడా తెలీదురా నీకు? మేడం నేనేం చేశాను? ఫుల్గా ముసుగు కప్పుకున్నారు. అయినా ఏదైనా ప్లాన్ ఉంటే నాతో చెప్పాలి కదా. అంటే సొంతంగా ట్రై చేద్దాం అనుకున్నాను. మరదే, ప్లానింగ్ లేకుండా ప్రయత్నం చేస్తే ఇలాగే ఉంటుంది. అయినా నేనున్నాను కదా మేడం. అబ్బా! ఒరేయ్, మరీ ఇంత రాక్షసంగా కొట్టారేంట్రా? మేడం కొన్ని పరిస్థితులు మన చేతుల్లో ఉండవు. ఆ? ఏమీ అనుకోవద్దు ఆ, ఏమీ అనుకోవట్లేదమ్మా. ఆ, మేడం. ఈసారి ఈ కోటింగ్ ఆ తులసికిద్దాం. నువ్వు ఆ మాట అంటుంటే ఒక పక్క నొప్పిగా ఉన్నా ఇంకో పక్క ఆనందంగా ఉందిరా. దానికి ముహూర్తం పెట్టాలి, పెట్టాలి.
పెడదాం. పెట్టాలి. మేడం జాగ్రత్త మేడం, జాగ్రత్త. నేను హెల్ప్ చేస్తాను. ప్లీజ్ హెల్ప్. అచ్చే ఇవ్వండి మేడం. మరి ఇంతలా కొట్టారేంట్రా? ఏదో తెలియక మేడం. అబ్బా, మేడం రూమ్ వర్క్ రానా? ఏం అవసరం లేదురా. నేను వెళ్తాను. రండి మేడం రండి. నువ్వు వెళ్ళు, నేను వెళ్తాను. ఏం అవసరం ఓకే లేదు. ఓకే. వెళ్తాను కదా. ఎంత పని చేశారా? రాము చెప్పు. బాబు, గత 2 రోజుల నుంచి వాట్? అవును బాబు, ఇవన్నీ చూస్తుంటే నాకెందుకో మీకు చెప్పాలనిపించింది. థ్యాంక్స్ రాము. ఇదంతా డెఫినెట్ గా సింధూర వేసిన ప్లాన్స్ అయి ఉంటాయి. ఏదో బెడ్స్ కొట్టిందని నా అనుమానం. ఏమో బాబు, జాగ్రత్త అండి. రాము, పొద్దు నేను ఫోన్ చేస్తాను. అప్పుడు తులసి ఎక్కడుందో నాకు చెప్పు చాలు. అలాగే బాబు. థ్యాంక్ యూ రాము. అయ్యో, ఎందుకు బాబు? మీరు ఎలాంటివారో, తులసమ్మ ఎలాంటిదో బాగా తెలిసినోండి. ఈ మాత్రం చేయలేనా? ఉంటాను బాబు గారు. ఓకే. ఏంటండి, ఎవరి ఫోను? రాము కల్పన. ఏంటట? ఆ సింధూర మన అమ్మాయిని ఏదో చేయడానికి ప్లాన్ చేసింది. అది బెడ్స్ కొట్టి దానికి దెబ్బ తగిలింది. ఏమండి, అంటే మన అమ్మాయి చాలా ప్రమాదంలో ఉంది కల్పన. ఇంకేమాత్రం ఆలస్యం చేయొద్దు. ఈ ఒక్క రాత్రి గడిస్తే చాలు. పొద్దున్నే ఎట్టి పరిస్థితులైనా వెళ్ళి అమ్మాయిని తీసుకొస్తాను. అది సాధ్యమా అండి? కష్టమైనా సరే, బలవంతంగానైనా సరే అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చి నచ్చ చెప్తాను. ఇది ఫైనల్, అంతే. ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రేపు అమ్మాయి మనతో పాటు మన ఇంటికి వస్తుంది, అంతే.